నిన్నంటే నిన్నగాక మొన్ననే కదా ఎంకన్న దర్శన టోకెన్ల కోసం నిలబడి 6 జీవిడిచిండ్రు. చాలా మంది దావకన పాలైనరు తిరుపతిలా. బాబు సారు, పవన్ సారు, జగనన్న గిట్ల పోయి చూసొచ్చిండ్రు. ఇక ఇప్పటికేంచన్నా గట్ల కాకుండా జనాలను గోసవుచ్చుకోకుండా సౌలతులు ఏత్తరు కావచ్చు అని అనుకున్న జనాలకు మళ్ళా పెద్ద శాఖ ఇచ్చిండ్రు ఎంకన్న గుడోళ్ళు. మారారా మీరు, అసలు మారారా అని అనేటట్టే చేస్తున్నారు మళ్ళా. ఇంట్లో కొడుక్కో బిడ్డకో పెళ్లి చేయాలంటే ఎంత ఆలోచన చేస్తారో ఏయరో గాని ఎంకన్న గుడికి పోయేటప్పుడైతే ఒక్కటికి 100 మలకల ఆలోచనలు చేస్తారు. ఎట్లా పోవాలే, ఎన్నడు పోవాలే, ఎన్నొద్దుల్లా పోయి రావాలే, దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటల లైన్లో నిలబడాల్సి వస్తుందని మస్తుగా ఆలోచనలు చేసి బట్టలు బాతలు అన్ని చదురుకొని పోతారు. ఇక ఎన్ని గంటలైనా కూడా పిల్లగాళ్ళకేంచి ముసలోళ్ళ దాకా గదే లైన్లో నిలబడి ఎంకన్నను దర్శించుకుంటారు. అసలు గాళ్ళు గట్లెందుకు గంటల కమానంగా నిలబడాలే అని చాలా మంది చాలా మలకలు అడిగిండ్రు. ఇక గదే ముచ్చట నిన్న చిన్న సీఎం పవన్ సార్ కూడా అడిగిండు. ఇదే చెప్తా ఉన్నా, టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు ఇది తప్పు. ఇది విఐపి దర్శనాలు తగ్గించి పబ్లిక్ కు దర్శనం చేపియాలే, గంటలు గంటల నిల్చుండబెట్టుడు తప్పు అని పవన్ సార్ లెక్క గిప్పటి వరకు ఏ లీడరు మాట్లాడలే. గది కూడా సర్కార్లుండి గీ మాట మాట్లాడిండంటే ఇక టీటీడీ వాళ్ళు నిజంగానే మారుతారు కావచ్చు. ఇక పబ్లిక్ కష్టాలు తీరినట్టే గంటల దర్శనం చేసుకోవచ్చని మస్తుగా ఊహించుకున్న పబ్లిక్ కు పెద్ద శాఖ ఇచ్చిండ్రు ఎంకన్న గుడ ఆఫీసర్లు. పవన్ సారు గీ మాట చెప్పి ఒక్కరోజు కూడా కాకమునిపే తెల్లారే విఐపి దర్శనాలకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఒక్కలా ఇద్దరా గవర్నర్ కెంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, స్పీకర్లు, స్వామీజీలు, సినిమోళ్ళు, ఆటగాళ్ళు ఓ ఇట్లా చాలా మంది విఐపి దర్శనాలు చేసుకున్నారు అలా ఎంకన్నను. అంటే గీళ్ళకే భక్తి ఉన్నది గాని పబ్లిక్ కు భక్తి లేదా? లేకపోతే గీళ్ళకే పనులుంటాయి గాని జనాలు ఏ పని లేకుంటున్నారా? మరి ఎంకన్న కాడ అందరు సమానమే కదా, తప్పుకు 2 తప్పులు చేస్తామన్నట్టుంటే ఏందన్నట్టు? మేం మారం, జనాలను గిట్లనే గోస ఉచ్చుకుంటాం అనేటట్టుంటే ఎవలేం చేస్తారు గాని గిప్పటికెంచన్నా జరంత మారుండ్రి. లేకపోతే జనాలు లీడర్ల మీదకి తిరగబడ్డట్టే ఆఫీసర్ల మీదకి తిరగబడే రోజు వస్తుంది. బాబు సారు కూడా గీ ముచ్చట మీద ఆలోచన చెయ్యాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్.